మహావిశాఖ నగరానికి చెందిన సాహసీకుడు భరద్వాజ్ దయాల మరోసారి ప్రపంచ యాత్రకు సిద్ధమయ్యారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ నగరం నుంచి ప్రపంచ యాత్రకు భరద్వాజ్ బయలుదేరుతున్నారు. ఈ మేరకు విశాఖ డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఆ వివరాలను వెల్లడించారు. ఒక్కొక్క దేశంలో అవసరమైన మేరకు సమయాన్ని కేటాయించి అక్కడ మహిళలను కలుసుకుని వారి స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకుని అందుకు అనువైన ఫోటోలు తీసుకుంటామని మిలియన్ అమేజింగ్ ఉమెన్ పేరుతో చేపట్టిన ఈ సాహస యాత్ర విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రపంచవ్యాప్తంగా తిరిగి 1 మిలియన్ ఉమెన్ ని పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ తీసి ప్రపంచానందరికీ కూడా వాళ్ళ యొక్క స్థితిగతుల్ని ఇవన్నింటినీ కూడా అర్థమయ్యేలా చేసి చెప్పాలనే దాంట్లో ఈ భయంకరమైన ఒక రకమైనటువంటి డాక్యుమెంటరీని తయారు చేసే పద్ధతిలో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతోంది. సో ఈ ప్రోగ్రామ్ మనకి 8 మార్చి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నాడు మన విశాఖపట్నంలోనే జరుగుతుంది. ఈ రోజు మెయిన్గా అనౌన్స్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ 2 monthsలోని కూడా ఇక్కడ మనకి సరౌండింగ్స్లోని మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్నటువంటి ఎంతోమంది మహిళలు చాలా గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు, ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఫోకస్ ఇవ్వాలి అని చెప్పేసి సో వాళ్ళందరినీ కూడా మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసి మాకు నామినేట్ చేసి వాళ్ళని పెడితే ఆ 8th మార్చి నాడు ఒక పెద్ద అవార్డ్ ఫంక్షన్స్లో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు. సో ఆ రోజు వాళ్ళందరినీ సత్కరించి ఆ మహిళలందరికీ గౌరవించి ఆ రోజు నా యాత్రని విశాఖపట్నం నుంచి ప్రారంభిద్దామని చెప్పేసి అది డిసైడ్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు మీకు అందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా మాకు అనుకున్నటువంటి ప్రోగ్రామ్. దీనికోసం మళ్ళీ మన నాగేశ్వరరావు గారు అనుకునేది ఏంటో చెప్తారు. JCI Vishaka Knights Charter President and also Women Wing Chairperson అండి. JCI Junior Chamber International Vishaka Knights ఆధ్వర్యంలో we have started our charter in 2023 on March 8th. సో కోఇన్సిడెంట్గా భరద్వాజ్ గారు కూడా ఆ రోజే మనకు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. సో విమెన్స్ వింగ్ తరఫున మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం, లైక్ విమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ విమెన్, అలాగే హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ మేము కాన్సన్ట్రేట్ చేసే ఏరియాస్ మా విశాఖ నైట్స్లో. భరద్వాజ్ గారి గురించి మా పాస్ట్ ప్రెసిడెంట్ కిరణ్ గారు చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్. సో వెన్ మనకి సేయింగ్ ఉంది, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దెర్ ఇస్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ అని. బట్ ఫర్ ఎ చేంజ్, ఫర్ ఆల్ సక్సెస్ఫుల్ విమెన్ వెనకాల భరద్వాజ్ గారు నుంచొని వాళ్ళ స్టోరీస్ని వరల్డ్ అంతా ప్రచారం చేయడానికి, ఒక డాక్యుమెంటరీ తీయడానికి సార్ సంకల్పించారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి. మనం ఒక 10 రోజులు ఈ పని చేయాలి అంటే వీ నీడ్ లాట్ ఆఫ్ మనీ, లాట్ ఆఫ్ ఎఫర్ట్. మోర్ దెన్ దట్ వీ నీడ్ లాట్ ఆఫ్ మన సెల్ఫ్ని మనం మోటివేట్ చేసుకోవాలి. సో యూ షుడ్ బి వెరీ ప్యాషనేట్ ఎనఫ్ టు డూ దిస్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ టాస్క్. నేనైతే చేయలేను, మరి మీలో ఎంతమంది చేస్తారు మాకు తెలియదు. బట్ సార్ చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ హిమ్. అండ్ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే JCI విశాఖ నైట్స్ అలాగే DJC క్లబ్ కూడా మేము కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నాము. అండ్ వీఆర్ సపోర్టింగ్ భరద్వాజ్ గారు. వీఆర్ విత్ యూ సార్, ఫర్ ఎనీ హెల్ప్ ఆర్ ఎనీ సపోర్ట్ వీఆర్ విత్ యూ అండ్ వీల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ ఆల్సో. వీ విల్ స్టార్ట్ టు వర్క్ విత్ యూ. ఆల్ ద బెస్ట్ సార్.